సస్పెండ్ అయ్యారో కార్పొరేషన్ ఉద్యోగులు ఆ నలుగురిని ఎఫ్ఐఆర్ లో పెట్టినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం వస్తా ఉంది. అదేవిధంగా మేయర్ భర్త అయినటువంటి జయవర్ధన్ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా అతను సహకరించినటువంటి శివకృష్ణ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టుగా సమాచారం వస్తా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు అనేక మంది అధికారులు బదిలీలు జరిగాయి. మరి బదిలీలు జరిగిన తర్వాత వచ్చినటువంటి అధికారులు కూడా దీన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దీని వెనకాల కేవలం ఒక 2-3 ఉద్యోగులు ఎంత ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారా? అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అండదండలు లేకుండా ఈ యొక్క కుంభకోణాలకు మీరు తెర తీయగలుగుతారా అన్నటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఐఏఎస్ల సంతకాలే ఫోర్జరీకి గురైతే మరి ఇంకా దేనికైనా పాల్పడరా? ఇంక ఏదైనా సాధ్యమే కదా. ఎవరికి వారే సంతకాలు పెట్టుకొని ఉద్యోగ నియామకాలు జరపొచ్చు, ఎవరికి వారే సంతకాలు పెట్టుకోవచ్చు, ఫైళ్ళన్నీ మూవ్ చేయొచ్చు, కాంట్రాక్టర్లు టెండర్లు కేటాయించవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సంతకం అంటే ఎంత విలువైనదో, ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు. 2 ఐఏఎస్ల సంతకాలు, 2 ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినటువంటి ఇంత పెద్ద స్కామ్ లో కేవలం వీళ్ళేనా బాధ్యులు అని ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీరి వెనకాల ఎవరున్నారు? ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 మంది కార్పొరేటర్ల హస్తం దీని వెనకాల ఉందన్నటువంటి అనుమానాలు వివిధ సమాచార మార్గాల ద్వారా మాకు అందుతా ఉన్నాయి. అదేవిధంగా 2 వైసీపీ ముఖ్య నేతలు రూరల్లో కీలకంగా వ్యవహరిస్తూ జయవర్ధన్ తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి నేత, వారికి సహకరిస్తున్నటువంటి ఒక సహకార సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొక వైసీపీ నేత హస్తం దీంట్లో ఉందన్నటువంటి అనుమానాలు మాత్రమే. మరి ఆ దిశగా మీరు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కేవలం ఉద్యోగుల్ని పావులుగా బలి చేసి వారి నెత్తిన ఈ తప్పుల్ని మొత్తం వేసి అసలు దొంగల్ని వదిలేసే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి